వేసినప్పుడు ద్రాక్ష పండ్లు వస్తాయి కదా. ద్రాక్ష పండ్లతో 2 రకాలు చేయొచ్చు. ద్రాక్ష రసం చేసుకొని తాగొచ్చు, ద్రాక్ష సారాయి కూడా చేయొచ్చు. ద్రాక్ష పంటని పులియబెట్టి వాటిని కొన్ని పద్ధతులు ఉన్నాయి, అట్లా చేస్తే ద్రాక్ష మత్తిస్తుంది. మరి నోవహు కూడా భక్తిపరుడు, నీతిపరుడు, నిందారహితుడని బైబిల్లో ఉంది. సాక్షాత్తు దేవుడే అన్నాడు, ఈ తరములో నీవే నా దృష్టికి నీతిమంతుడు, నిందారహితుడవై ఉన్నావనే మాట ఉంది. దాంతోపాటు నోవా దేవునితో నడిచినవాడు అనే మాట కూడా ఉంది. దేవునితో నడుస్తున్నారు ఈ భక్తులు, కానీ దేవునితో నడిచినటువంటి భక్తులకు కూడా అపరిపూర్ణత ఉంది. వాళ్ళలో కూడా కొన్ని లోపములు, కొన్ని పొరపాట్లు ఉన్నవి అని ఇక్కడ నోవహు యొక్క జీవిత ఉదంతో సాక్ష్యమిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునితో నడక మొదలుపెట్టిన వ్యక్తి దేవునిలాగా బ్రతకడానికి ప్రయత్నం చేసి పోరాడతాడు, కానీ ఎగ్దం దేవుడంత పరిపూర్ణుడు కాడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం. షాలేము రాజు అన్న ఉన్నాడు, దేవునితో నడక మొదలుపెట్టాడు. దేవుడు యేసయ్య బతికినట్టు బతకాలి అనే ఆరాటం ఉంది. యేసయ్యలాగే ప్రవర్తించాలి, యేసయ్యలాగే మాట్లాడాలి, యేసయ్యలాగా ప్రేమించాలి, క్షమించాలి, దయ చూపాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. అన్ని ఆశలు ఉన్నాయి. ఆశలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఏది యేసు వలె బ్రతుకుట కొరకు. ఓ భక్తుడు పాడాడు, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక అనే పాటలో, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. పాట తెలుసు కదా మీకు? ఏం కోరిక? యేసులాగే ఉండాలని, యేసుతోనే. దేవునికి మహిమ. శాలేమన్నకు ఆశ ఉంది, అయినా ఆయనతో నడిచే ఆ నడతల్లో కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు ఉండొచ్చు. నడవలేక తొట్టిల్లుచున్నానని ఇంకొక ఆయన పాడాడు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఎన్న శక్యము లన్ని మోపుగా వీపుపై బడి యున్నవిదే నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షక. అందులో అద్భుతమైన ఒప్పుకోలు ఉంటుంది. సెల్ ఫోన్లో ఒక్కసారి మంచిగా చూసుకోండి, వినేవాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. పాయింట్కి వద్దాం. ఎంత భక్తుడికి కూడా తన ఆత్మీయ జీవితంలో కనీసం నోటి మాటో, క్రియో, తలంపో, ఆలోచనో, చూపో, ఎక్కడో చోట ఏదో ఒక భంగపాటు అనేది ఎదురవుతాయి. అస్సలు ఏం కావద్దు, యేసయ్యలాగా ఉండిపోవాలంతే అనే ఆశ అయితే ఉంటుంది, కానీ ఆ బ్రతకడానికి కొంతమేర పోరాటం ఎదురైద్ది. యుద్ధరంగంలోకి ప్రవేశించిన వాడికి అచ్చంగా ప్రతి దెబ్బ ప్రత్యర్థి మీదే పడిద్ది అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు ప్రత్యర్థి దాడి కూడా మన మీద పడే అవకాశం ఉంది. అట్లాగే నోవహు విషయంలోకి వచ్చేటప్పటికి, నోవహు దేవునితో నడిచిన వాడు, నీతిపరుడు, నిందారహితుడు. సాక్షాత్తు దేవుడే ఇచ్చిన టైటిల్ ఇది. దేవునితో నడిచిన అనుభవం కలిగిన నోవహు, నీతిమంతుడైన నోవహు, నిందారహితుడైన నోవహుకు సైతం
ఇక్కడ ఒక భంగపాటు ఎదురైంది. ఈ ఒక్కటి లేకపోతే ఎంత బాగుండు నోవాహు లైఫ్ అనిపిస్తుంది. సంసోన్ జీవితం చూస్తే ఒక దెలీలా కనపడుతుంది, దావీదు లైఫ్ చూస్తే ఒక బత్షెబా కనపడుద్ది. వాళ్ళని తప్పు అనుకోవటానికి లేదు, బత్షెబాని తప్పు అనుకోవటానికి లేదు, ఇక్కడ దావీదే తప్పు. అట్లాగా స్త్రీల విషయం కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, శారీరక ఇచ్చలు కావచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా బలహీనపడతారో, ఎక్కడెక్కడ బలహీనపడే అవకాశాలు ఉన్నాయో సైతానుగాడికి బాగా తెలుసు. అందుకని గర్వానికి జిక్కేవాడిని గర్వంతో, ధనాపేక్షకు జిక్కేవాడిని ధనంతో, లైంగిక ఇచ్ఛలతో తిరిగేవాడిని ఆ ఇచ్ఛలలో, ఎవరెవరి ఆలోచన విధానాన్ని బట్టి వారిని అందులో తొక్కేయడానికి వాడు శతవిధాల దాడి చేస్తాడు. ఇక్కడ నోవా విషయంలో తీసుకుంటే మద్యపానం లేక ద్రాక్షారసం, ద్రాక్ష మద్యం అనుకోండి, తాగాడు. ఎందుకు తాగావు నోవాహు గారు అని మనం అన్నాం అనుకో, ఇప్పుడు తాగుబోతోళ్ళు చెప్పే సమాధానం చెబుతాడు, బాధలు మర్చిపోవటానికి తాగాను సార్ అని. బాధలు మర్చిపోవటానికంటే మరి భార్య లేదండి, ఒంటరిగాడిని, బాధలు మర్చిపోవటానికి తాగుతున్నాను. మరి ఎవరున్నారు ఏకాకిని? నాకు ఉపచారం చేయడానికి, తోడ్పాటు అందించడానికి, నా విషయంలో బాధ్యత కలిగి వ్యవహరించడానికి నాకు తోడు ఉన్నటువంటి ఆమె పోయింది, మరి ఇంక నేను ఎట్లా ప్రశాంతంగా ఉండేది అని చెబుతాడో ఏం చెబుతాడో. ఒకటైతే ఖాయం, దేవా మరి నోవాహు విషయంలో ఎందుకని ఈ పని జరిగినందుకు నువ్వు తప్పు పట్టలేదు నోవాహునంటే, దేవుడేమంటాడు తెలుసా? ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా నేను ఊరుకున్నాను, నీకేందిరా అంటాడు. కాబట్టి మనం ఎక్స్ట్రాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. సరే, ఏం జరిగిందో చెప్తాం. సరే, తాగాడు, మత్తుడయ్యాడు. నోవాహు చేసిన పనికి ఒక నష్టం కూడా కలిగింది. సరే, దాన్ని పక్కన పెడదాం. మత్తుడే రోడ్ల మీద తిరగల, పక్క వాళ్ళని బాధ పెట్టలా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ గుడారంలో పండుకున్నాడు. పండుకున్నప్పుడు తన మీద ఉన్న వస్త్రం తొలగింది, నగ్నంగా పడిపోయి ఉన్నాడు. పడిపోయినప్పుడు తన దిశ మూల కనబడుతుంది. దాన్ని ఎవరు చూశారంటే, నోవా ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు చూశాడు. వాడు హాము. హాము అనేవాడు చూసినాడు ఏం చేయాలా? అదే నాన్న ఇట్లా నగ్నంగా పడిపోయి ఉన్నాడు, పైన బట్ట కప్పుదాం అని వీడు వెళ్ళి కప్పాల. వీడు కప్పలా. వీడు ఇగిలించుకుంటా వచ్చి ఏం చేసుకుంటూ వచ్చి ఇగిలించుకుంటా వచ్చి మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, షేము యాపెతు, అతని దగ్గరికి వచ్చి, ఇదిగో షేము, యాపెతో, ఆయన చూసారా పెద్ద ఆయన్ని, గొడ్డగోడు లేదు, పైన దరిద్రంగా పడిపోయి ఉన్నాడు, చండాలంగా ఉన్నాడు, నగ్నంగా ఉన్నాడు, దిశమూల కనపడుతుంది అని వెటకారం చేశాడు వీళ్ళ దగ్గరికి వచ్చి. మరి నీకు మైండ్ ఉందా? ఆయన ఎవర్రా? నాన్నరా, మన నాన్న. తండ్రిని నలుగురిలో తీసుకొచ్చి అవమానపరిచి ఆరడపరచడానికి చూస్తావా? పిచ్చా నీకు అని ఇద్దరు కొడుకులు ఏం చేశారు తెలుసా? ఏ దిశగా ఉన్నాడు, ఎలా పండుకొని ఉన్నాడు అనేది అడిగి, ఎట్లెట్లున్నాడు తెలుసుకొని, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. ఒక సీరియస్ మ్యాటర్ చెప్తా, జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడని ఒక సందేశం మీకు ఇస్తా ఈరోజు, దేవుని చిత్తం అయితే. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఒక వస్త్రం తీసుకున్నారు, ఆయన ఇలా ఉన్నాడు అనుకో, వాళ్ళు ఇట్లా ఎదురు రాలా. ఆయన గుడారాలు ఇలా పడిపోయి ఉంటే వాళ్ళు అటు తిరిగి వెనక్కి నడిచారు. ఎదరు నడిస్తే తండ్రి దిశ వల్ల నీ కొడుకులు చూడాల్సి వచ్చిందని వాళ్ళు అటు తిరిగి వెనక్కి నడిచి
ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి నీట్గా అలాగా తండ్రి మీద కప్పేశారు.